వెల్కమ్ టు రామలక్ష్మి ఏ టు జెడ్. మన స్టైల్లో ఏ అంటే అడుగు, జెడ్ అంటే జ్ఞాపకం. ఆ రెండింటి మధ్యలో మన జీవితమే ఒక అందమైన ఓల్గాస్. నేను మీ రామలక్ష్మి. ఇంక రండి మనం వీడియో మొదలు పెట్టేసుకుందాం. లేపాక్షి విశిష్టత తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం వచ్చేసింది ఎంతో చారిత్రాత్మక, ఆధ్యాత్మిక, కాళాత్మక విశిష్టత కలిగే లేపాక్షికి. లేపాక్షి అంటే కేవలం ఒక దేవాలయం కాదు. ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి ఒక్కరి మన పూర్వీకుల అద్భుతమైన కళా నైపుణ్యం కనిపిస్తుంది. విజయనగర సామ్రాజ్య కాలం నాటి అద్భుత శిల్పకళకు లేపాక్షి ఒక గొప్ప నిదర్శనం. ఇక్కడ ప్రధాన ప్రసిద్ధి చెందినది వీరభద్రస్వామి ఆలయం. ఆలయంలో ప్రతి స్తంభం, ప్రతి శిల్పం ఎంతో అందంగా చెక్కబడి ఉంటుంది రాతితో. ఇంత అద్భుతమైన కళను ఎలా సృష్టించారో చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. లేపాక్షి ప్రత్యేకతల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వేలాడే స్తంభం. ఈ వేలాడే స్తంభం నేలను పూర్తిగా తాకకుండా కొద్దిగా గాలిలో వేలాడుతున్నట్టుగా కనిపిస్తుంది. స్తంభం కింద నుంచి ఒక వస్త్రాన్ని లేదా కాగితాన్ని సులభంగా తీసుకెళ్లగలిగేంత ఖాళీ ఉంటుంది. అప్పటి శిల్పాల నిర్మాణ నైపుణ్యానికి ఇది ఒక అద్భుత ఉదాహరణగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మరో అద్భుతం, ఏకశిల నంది, ఒకే రాతితో చెక్కబడినది. ఈ భారీ నంది విగ్రహం లేపాక్షిలో ప్రథమ ఆకర్షణ. ఇంత పెద్ద విగ్రహాన్ని ఎలాంటి ఆధునిక యంత్రాలు లేని కాలంలో అలా చెక్కారో ఆలోచిస్తేనే మన పూర్వీకులు ప్రతిభ ఎంత గొప్పదో అర్థమవుతుంది. లేపాక్షి ఆలయంలో పైకప్పు, గోడలపై కనిపించే చిత్రాలు కూడా ఎంతో ప్రత్యేకమైనవి. పురాణ కథలు, దేవతల రూపాలు, వివిధ కళారూపాలు ఎంతో సున్నితంగా చిత్రీకరించబడ్డాయి. ముఖ్యంగా రంగులు, ఆకృతులు, ముఖ కవలికలు చూస్తే ఆ కాలం నాటి చిత్రకళ ప్రతిభ మన కళ్ళ ముందే కనిపిస్తుంది. దీనికి రామాయణంతో కూడా సంబంధం ఉంది. స్థానిక పురాణ విశ్వాసం కూడా ఉంది. జటాయువు రావణుడితో పోరాడి ఇక్కడ పడిపోయినప్పుడు శ్రీరాముడు లేపక్షి అని అన్నాడని, అందుకే ఈ ప్రాంతానికి లేపాక్షి అని పేరు వచ్చిందని స్థానికంగా చెప్తారు. ఇది చారిత్రకంగా నిర్ధారించబడిన విషయం కంటే ఒక ప్రసిద్ధ స్థానిక కథగా చూడాలి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం, నాగలింగం పెద్ద శివలింగం వెనక బహుళ పడగ నాగు ఆకారంలో కనిపిస్తుంది. ఒకే రాతితో చెక్కబడిన ఈ శిల్పం కూడా లేపాక్షి శిల్పకళకు ప్రత్యేక ఆకర్షణ. లేపాక్షిలో మనకు దేవాలయంగా మాత్రమే కాదు, చరిత్ర, పురాణాలు, శిల్పకళలు, చిత్రకళలు అన్నీ ఒకే చోట కనిపిస్తాయి. ఇక్కడ ప్రతి రాయి ఒక కథ చెబుతున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే లేపాక్షికి ఒక్కసారి వస్తే కేవలం దర్శనం చేసుకొని వెళ్లకుండా ఆలయంలోని శిల్పాలను, స్తంభాలను, పైకప్పు చిత్రాలను, నంది విగ్రహాన్ని కాస్త సమయం తీసుకొని చూస్తే ఈ ప్రదేశం గొప్పతనం మరింత బాగా అర్థమవుతుంది. మన పూర్వీకులు వదిలి వెళ్ళిన ఇలాంటి అద్భుతమైన వారసత్వాన్ని మనం చూసి తెలుసుకోవటమే కాకుండా భవిష్యత్ తరాలకు కూడా అందించాలి. అందుకే లేపాక్షి ఒక ప్రదేశం కాదు, మన చరిత్రను కళతో చూస్తే ఒక అద్భుతమైన అనుభవం. మీరు కూడా లేపాక్షికి వస్తే ఈ అద్భుతమైన శిల్పకళను తప్పకుండా ఆస్వాదించండి.
ఇవాల్టి మన వీడియో ఇక్కడితో ముగిసింది. కానీ మన ప్రయాణం ఇక్కడితో ఆగదు. ఇలాంటి మరెన్నో రుచులు, సరదాలు, అందమైన జ్ఞాపకాలతో మళ్ళీ కలుద్దాం. మీ సపోర్ట్ మా ఎనర్జీ. నేను మీ రామలక్ష్మి. కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్. బాయ్. రామలక్ష్మి ఎటు మళ్ళీ కలుద్దాం.